హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. జోసాకి సంబంధించి రౌండ్ నెంబర్ 1 అలాట్మెంట్ అయితే రిజల్ట్ రావడం అయితే జరిగింది. మరి ఈ అలాట్మెంట్కి సంబంధించి మనం విల్లింగ్నెస్ యాక్సెప్టెన్స్ అనేది ఒకటి ఉంటుందండి, అండ్ ఫీజు పేమెంట్ ఉంటుంది, అండ్ డాక్యుమెంట్ అప్లోడ్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదిగోండి, ఇక్కడ రౌండ్ నెంబర్ 1 సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా రౌండ్ నెంబర్స్ అనేది 1 2 3 4 5 అట్లా ఉంటాయి. సో ప్రతిసారి కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఇదిగోండి, నెక్స్ట్ ప్రాసెస్ ఇది ఈ విధంగా వస్తే ఇక్కడ మనకు తెలుసు జేఈ మెయిన్స్ అప్లికేషన్ నెంబరు, మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్, క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇదిగోండి, మన మొబైల్ నెంబర్కి ఒకటి ఓటీపీ వస్తుంది, లేదా మెయిల్కి ఓటీపీ వస్తుంది. తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు వ్యాలిడ్ అయితే సక్సెస్ఫుల్ అనే వస్తుంది. అప్పుడప్పుడు కొంచెం రాంగ్ పోయినా కూడా జాగ్రత్తగా ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. లాగిన్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఒక చిన్న మెసేజ్ అయితే వచ్చేసింది. డియర్ క్యాండిడేట్స్, మనకు మీరు చూజ్ చేసుకున్న పెట్టుకున్న చాయిసెస్ ప్రకారం అయితే సీట్ అలాట్మెంట్ అయితే కావడం అయితే జరిగింది ఈ రౌండ్ ప్రకారం. ఓకే, సో మీరు ఖచ్చితంగా ఆ విల్లింగ్నెస్ యాక్సెప్ట్ చేయలేకపోయినా, లేకపోతే ఫ్లోటింగ్ కానీ యాక్సెప్టెన్స్ చేయకపోయినా సుతా మీ సీట్ అయితే క్యాన్సిల్ అవుతుందని ఇక్కడ ఈ మెసేజ్లో మనం చూడవచ్చు. ఓకే, సో ఏదైనా కూడా నేను జస్ట్ మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ పర్పస్లో మాత్రమే వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ అలాట్మెంట్ రిజల్ట్ చూసుకున్నాను కాబట్టి అక్కడ కంప్లీటెడ్ అని రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ చూడొచ్చు. ఓకే, సో జస్ట్ అది చూసుకున్న కాబట్టి కంప్లీట్ అయింది. రిమైనింగ్ 3 కూడా మనం చేయాలి. సో విల్లింగ్ సబ్మిషన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఫీజు కూడా, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇవి 3 కూడా ఎట్లా కంప్లీట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ వీడియో అంటే డాక్యుమెంట్ అప్లోడ్ ఎలా చేయాలనేది ఒక వీడియో చేసి వీడియో సెక్షన్లో ఉండడం అయితే జరిగింది. ఒకసారి అది చూడండి. ఇంకా లెఫ్ట్ సైడ్ చూడండి, విల్లింగ్నెస్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లోటింగ్ కానీ, స్లైడ్ కానీ, ఫ్రీజ్ కానీ. ఓకే, సో మీరు దేనికి సూటబుల్ అవుతారు అని మీరు అనుకుంటే కనుక, సో మీరు దేనికి సూటబుల్ అవుతారు అని మీరు అనుకుంటే దాన్ని చూజ్ చేసుకోండి. ఈ ఆప్షన్స్ కూడా మీకే వదిలిపెట్టేస్తున్నా. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. సో నేనైతే ఫ్లోట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో నాకు వచ్చిన దాన్ని బట్టి అయితే నేను హ్యాపీ కాబట్టి ఇక్కడ ఎంట్రీ చేసిన ఫ్లోట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేయాలి. అండ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసేతో పాటుగా మనకి ఓటీపీ కూడా వస్తుంది. ఆ 2 కూడా అక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ విల్లింగ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో జాగ్రత్తగా ఎంటర్ చేయండి, అప్పుడప్పుడు అట్లా ఇన్వాలిడ్ వస్తుంది. సో విల్లింగ్నెస్ అనేది ఈ విధంగా చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. సో తర్వాత ఇక్కడ చూడండి, ఆఫ్కోర్స్ మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఈ విధంగా వచ్చింది. ఇది మనం ఫస్ట్ చూసుకున్నాం. ఓకే, ఇదంతా చూసుకున్న తర్వాతనే మనకు ఓకే అంటే ఫీజు పేమెంట్కి వెళ్తాం, అవును కదా. సో అందుకే ఈ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఫస్ట్ చూసుకోండి. తర్వాత డౌన్లోడ్ ఇనిషియల్ సీట్ అలాట్మెంట్ స్లిప్ కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నేను చూపెట్టినట్టుగా. సో ప్రతిదీ కూడా మీకు క్లియర్గా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియోని చిన్న లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సబ్మిట్ విల్లింగ్నెస్ అనేది అయిపోయింది. తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్స్. ఓకే, సో ఈ అప్లోడ్ డాక్యుమెంట్స్లో మనం వెళ్తే ఆల్రెడీ వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ అయినా కూడా మళ్ళీ ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఇది ఎంత ఫార్మాట్లో మనం అప్లోడ్ చేయాలనేది వీడియో చేసి పెట్టాము. అయినా కూడా మనం కిందికి వచ్చి ఖచ్చితంగా డిక్లరేషన్ మీద చేసి ఆ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అయినా కూడా ప్రతిదీ కూడా ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ లార్జ్ వ్యూ అని ఉంది కదా, ప్రతిదీ సబ్మిషన్ చేసే ముందు లార్జ్ వ్యూ మీద క్లిక్ చేసి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే డిక్లరేషన్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వెళ్ళండి. ఓకే, సో ప్రతిదీ ఎంత డాక్యుమెంట్లో ఎంత సైజు ఉండాలి, ఎలా చేయాలనేది వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. ఇదిగోండి, ఆల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో క్లోజ్ చేసేసేయండి. రైట్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ బటన్కి వచ్చేస్తే, సో ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ అయిన తర్వాత సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ పేమెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఎంత అమౌంట్ పే చేయాలనేది ఇక్కడ మీకు ఆటోమేటిక్గా చూపెడుతుంది. అంతే అమౌంట్ మనం కడితే సరిపోతుందండి. అయితే ఇక్కడ చూడండి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ ఫీజ్ రిఫండ్ అని కనబడుతుంది కదా. ఒకవేళ మనకు సీట్ క్యాన్సిలేషన్ కానీ, లేకపోతే వేరే బ్రాంచ్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంకేదైనా లొకేషన్ వెళ్ళడం కానీ అట్లా చేస్తున్నట్టయితే అమౌంట్ అయితే కొంచెం రిఫండ్ చేసే అవకాశం ఉంటుంది. మన క్యాన్సిలేషన్ కావాలనుకున్నా కూడా అమౌంట్ రిఫండ్ అవుతుంది. మరి ఏ అకౌంట్కి మన రిఫండ్ కావాలని మనం కోరుకుంటాం కదా, మరి ఆ అకౌంట్లకి రిఫండ్ కావాలనే అకౌంట్లకి ఆ డీటెయిల్స్ అయితే మనం అక్కడ సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన పాస్బుక్ కానీ, చెక్ బుక్ కానీ మనం స్కాన్ చేసి 300 KB పీడిఎఫ్లో మనం అటాచ్మెంట్ కూడా చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ, బ్యాంక్ కానీ, అకౌంట్ నెంబర్ కానీ, అకౌంట్ నేమ్ కానీ అవన్నీ కూడా జాగ్రత్తగా ఇవ్వాలి.
ఇచ్చి కింద సబ్మిట్ అండ్ పే ఫీజ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఒకసారి కన్ఫర్మ్ చేయాలని అడుగుతుంది, కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, బిల్ డెస్క్ అని అడుగుతుంది. సో మీరు యూపీఐ పేమెంట్ ఆప్షన్ కూడా ఈ సంవత్సరం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇచ్చేసి సబ్మిట్ చేయగానే పిన్ అవన్నీ కూడా సో ఈ విధంగా మీకు ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ సక్సెస్ కంప్లీటెడ్ అని వస్తుంది. సో కంప్లీటెడ్ అయినాక గో బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఫీజ్ పేమెంట్ గురించి నేను చెప్పట్లేదు. సో ఇక్కడ మళ్ళీ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇందాక పేమెంట్ చేసినటువంటి పేమెంట్ అనేది ఫీజ్ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇదిగోండి ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు రిసిప్ట్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు జోసాకి సంబంధించి విల్లింగ్నెస్ యాక్సెప్టెన్స్ ఏ విధంగా చేయాలి, ఫీజ్ పేమెంట్ ఏ విధంగా చేయాలి, డాక్యుమెంట్ అప్లోడ్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ వీడియో చిన్న లైక్ చేయండి. మోర్ ఓవర్ ఏంటంటే ప్లీజ్ లాగౌట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.